విశాఖపట్నం పోర్టులో పట్టుబడ్డ డ్రగ్స్ అర్జెంటుగా అది వైసీపీదని చెప్పేందుకు తెలుగుదేశం, అది తెలుగుదేశందని చెప్పేందుకు వైసీపీ ప్రయత్నిస్తే అవే వార్తలుగా వచ్చేటప్పటికి అసలు వాస్తవాల పక్కెళ్ళే నేపథ్యంలో అసలు ఏం జరిగింది అన్నటువంటిది చూస్తే ఈ కంటైనర్ లాసెన్స్ బే కాలనీ ప్రాంతంలోన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద పేరు మీద ఉంది. ఈ కంపెనీకి కోనం వీరభద్రరావు ఎండి, సీఈఓగా ఆయన కుమారుడు కోటయ్య వ్యవహరిస్తున్నారు. విశాఖలో అందుబాటులో ఉన్న కంపెనీ సప్లై చైన్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్వీఎల్ ఎన్ గిరిధర్, కంపెనీ ప్రతినిధులు ఊరి శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్, కె భరత్ కుమార్లని వాస్తవంగా అర్జెంటుగా సిబిఐ రమ్మనమని చెప్పింది. కంటైనర్ల దగ్గరికి సీల్ నెంబర్లు చూపించి అందులో ఏముందని సిబిఐ అధికారులు వాళ్ళని ప్రశ్నించారు. వాళ్ళని పిలిచేదాకా వాళ్ళకు కూడా ఏంటనేది తెలియదు. కంటైనర్లో 25 కేజీలు చొప్పున 1000 బ్యాగులు, మొత్తంగా 25,000 కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ ఉందని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే కంటైనర్ తెరిచి చూద్దామని చెప్పేసి లోపల 20 బాక్సుల్లో తీపిచ్చారు. 1000 బ్యాగులు ఉన్నట్టు గుర్తించారు. ఒక్కో బాక్స్ నుంచి ఒక్కో బ్యాగ్ని కంపెనీ ప్రతినిధుల సమక్షంలోనే బయటికి తీశారు. ఆ బ్యాగుల్లో పచ్చ రంగులో ఉన్న పౌడర్ని నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్తో పరీక్షించారు. 20 బ్యాగుల్లో పౌడర్ని పరీక్షిస్తే ఈ పౌడర్లో కొకైన్, మెదాక్వాలోన్, ఓపియం, మారిజోనా, హాషిష్ తదితర మాదక ద్రవ్యాలు ఉన్నట్టు 2 వేర్వేరు పరీక్షల ద్వారా నిర్ధారణ. తొలిసారిగా వీటిని దిగుమతి చేసుకున్నామని, అందులో ఉన్న పదార్థాల గురించి తమకేమీ తెలియదంటూ కంపెనీ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. తిరిగి సిబిఐ బృందం ఇది జరిగింది ఎప్పుడు, గత 18న ఇంటర్పోల్ నుంచి ఓ ఈమెయిల్ వస్తే ఢిల్లీలో సిబిఐ ఉన్నతాధికారులు వ్యవహారం మీద దర్యాప్తు బాధ్యత డిఎస్పీ ఉమేష్ శర్మకు అప్పచెప్తే డిఎస్పీ ఆకాష్ కుమార్ మీనా బృందం నార్కోటిక్ డిటెక్షన్ కిట్తో ఈ నెల 19న విశాఖపట్నానికి చేరుకుని ఈ పదంతా నడిపింది. ఇప్పుడు తాజాగా సిబిఐ బృందం 20వ తేదీ ఉదయం 10-15 గంటలకు విశాఖ పోర్టుకి చేరుకుని సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కోనం హరికృష్ణ ఇతరుల సమక్షంలోనే మరికొన్ని బ్యాగులను పరీక్షించారు. అన్నింట్లో కూడా మాదక ద్రవ్యాలు ఉన్నట్టు గుర్తించారు. దీని మీద కంపెనీ ప్రతినిధుల్ని ప్రశ్నిస్తే వాళ్ళు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో దాన్ని సీజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసే ప్రక్రియలో ఉన్నారు. అయితే దీని మీద కోనం హరికృష్ణ ఏమంటారంటే, ఈ కేసును కంపెనీ తరపున మేము ఎదుర్కొంటాం, దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి సంబంధం లేదు. ఏడాది ఫిబ్రవరిలో ఫీడ్ ప్లాంట్ ప్రారంభించాం. మైదా, సోయా, ఫిష్ మీల్ తదితర 10-15 రకాల ముడి సరుకులు వినియోగిస్తుంటాం. ఇందులో ఈస్ట్ కూడా ఒకటి. రొయ్యల మేతకి 25,000 కిలోల డ్రై ఈస్ట్ను బ్రెజిల్లో ఆర్డర్ చేసాం. ఐసీసీబీ కంపెనీ ద్వారా జనవరి 14న బ్రెజిల్ నుంచి బయలుదేరిన ఈ కంటైనర్ రావాల్సిన సమయం కంటే చాలా ఆలస్యంగా విశాఖకు వచ్చింది. దేశంలో డ్రైడ్ ఈస్ట్ కేజీ 200 ఉంటే బ్రెజిల్లో 70 రూపాయలకి వస్తుండదో అక్కడి నుంచి దిగుమతి చేసుకున్నాం. ఇది మా మొదటి ఆర్డర్, ఇందులో ఏముందో మాకు తెలియదు. మా కంపెనీ జెన్యూన్ అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, దీని మీద ఎటువంటి విచారణకైనా సిద్ధమే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు విషయం అది.